ఈ వీడియోలో మనము ఈ 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాము. ఈ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ ప్రీవియస్ ఇయర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చాయన్నమాట. సో ఇవన్నీ సింప్లిఫికేషన్ చాప్టర్కి సంబంధించినవి కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అనేది నిన్న వీడియోలో మీకు ఇచ్చాను. అందరికీ కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయమని చెప్పాను. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సింప్లిఫై 3/5 ఆఫ్ 4/7 ఆఫ్ 5/9 ఆఫ్ 21/4 ఆఫ్ 504. ఆఫ్ అంటే మనము మల్టిప్లికేషన్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం రాసుకుంటే 3/5 ఇంటూ 4/7 ఇంటూ 5/9 ఇంటూ 21/24 ఇంటూ 504 ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ కొన్ని క్యాన్సిల్ అయ్యేటివి ఉన్నాయి. అంటే 5 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 1s 3 3s 3 1s 3 7s 4 1s 4 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి 505 బై డినామినేటర్లో 6 వస్తుంది అనమాట. సో 6 8s 48, నెక్స్ట్ 2 రిమైండర్ ఉంటుంది. నెక్స్ట్ 4s 24. ఆన్సర్ అనేది 84 అనమాట. సో ఇవాల్టి ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఇవాల్టి ప్రాబ్లంలోకి మనకు వచ్చేస్తే ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటా రాసుకుందాం అనమాట. x = 12, y = 7, దెన్ x² + y² - xy బై x³ + y³ అనేది ఎంత అని కనుక్కోమన్నారు. ఇక్కడ ఇది a³ + b³ ఫామ్లో ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ని నేను ఎలా కన్వర్ట్ చేసుకుంటాను? x² + y² - xy బై x + y ఇంటూ x² + y² - xy. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమని మిగులుతుంది? 1/x + y మిగులుతుంది. 1/x అంటే ఎంత? 12. y అంటే ఎంత? 7. సో ఆన్సర్ అనేది 1/19 అనమాట. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో కూడా మనము ఇచ్చిన డేటా రాసుకున్నాం అనమాట. ఈ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి ఇక్కడ 81² - 49² బై 9x + 7y అనేది ఉంది. సో 89ని మనం ఎలా రాసుకోవచ్చు? 9² రాసుకోవచ్చా? ఇంటూ x². ఈ 49ని మనం ఎలా రాసుకోవచ్చు? 7² రాసుకోవచ్చు ఇంటూ y² బై 9x + 7y అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 9x² మైనస్ 7y² బై 9x + 7y. సో ఇక్కడ ఇది a² - b² ఫామ్లో ఉంది కాబట్టి నేను సింప్లిఫై చేసుకుంటాను. అంటే 9x a² - b² అంటే ఏంటి? a + b ఇంటూ a - b కాబట్టి ఇక్కడ 9x + 7y ఇంటూ 9x - 7y రాసుకున్నాను. సో ఇక్కడ 9x + 7y కింద డినామినేటర్లో ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ మనకి ఏమని వస్తుంది? 9x - 7y అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో అలాగే థర్డ్ ప్రాబ్లం చూద్దాము. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ఇచ్చిన డేటా ఏంది? 10.7 × 10.7 × 10.7 + 1 బై 10.7 × 10.7 - 10.7 + 1 అనమాట. ఈ వాల్యూ ఎంత అనేది కనుక్కోమన్నారు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనము a = 10.7 అనుకున్నాము, b = 1 అనుకున్నాము. ఈ 10.7ని 10.7 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చా? ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ 3 టైమ్స్ ఉంది కాబట్టి. ప్లస్ b = 1ని 1³ రాసుకోవచ్చు, 1² రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఎంత చేసినా 1 వస్తుంది కాబట్టి. బై ఈ కింద వచ్చేసి 10.7 హోల్ స్క్వేర్ మైనస్ 10.7 × 1గా రాసుకోవచ్చు. ప్లస్ 1ని 1² రాసుకోవచ్చు అనమాట. సో ఇది a³ + b³ ఫార్ములా ఉంది కాబట్టి మనం సింప్లిఫై చేసుకుందాం. 10.7 + 1 ఇంటూ 10.7 స్క్వేర్ మైనస్ 10.7 × 1 + 1² బై 10.7 స్క్వేర్ మైనస్ 10.7 × 1 + 1². డినామినేటర్లో ఆల్రెడీ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 10.7 + 1 అని వస్తుంది అనమాట ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 11.7 వస్తుంది.